ధ్యానం అంటే ఏమిటమ్మా అసలు? ధ్యానం అనేటటువంటి పదాన్ని మీరు ఎప్పుడన్నా సందులు సమాసాలు అనే మాటలు విన్నారా ఎప్పుడన్నా? మా స్కూల్లో చదువుకున్నప్పుడు చెప్పారమ్మా మన తెలుగు మాస్టర్లు, సందులు సమాసాలు చెప్పారా? ఓకే. ధీ ప్లస్ యానము ధ్యానము అంటారు. అంటే యానము అంటే ఏమిటి? ఒక ప్రయాణం, నౌకాయానము, విమానయానము అని విన్నారా మనందరం? అంటే యానము అంటే ఏంటి? ప్రయాణం. మరి ధీ అంటే ఏమిటి? ధీ అంటే బుద్ధి అని అర్థం. ఎక్కడ విన్నామది? మనం గాయత్రి మంత్రంలో వస్తుంది ధీమతి అని. ధీ అనేది భర్గో దేవస్య ధీమహి అని అంటాం. అంటే ధీ అంటే బుద్ధి. బుద్ధి మీద చేసేటటువంటి ప్రయాణాన్ని ధ్యానం అంటారు. సముద్రం మీద చేస్తే సముద్రయానం, విమానం మీద చేస్తే విమానయానం, బుద్ధి మీద చేస్తే ధ్యానం. ధ్యానం అని చెప్పి అంటాం. అయితే ఈ ప్రయాణం చెయ్యాలి అంటే మనకేం చేయాలి తెలుసా? మనము 5 రకాల విజయాలను సాధించాలి. 5 రకాల విజయాలను సాధిస్తే అడిగినట్టుగా మనం ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళి ఆలోచనలు రాకుండా మనసుని కంట్రోల్ చేసుకుంటాం. ఓకే. ధ్యానం కావాలి అమ్మ, ఇవన్నీ కూడా వస్తాయి. ఆలోచనలు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అనేది. ధ్యానం చేయాలంటే మనకు మొట్టమొదటి ఏం కావాలి చెప్పండి? ధ్యానం చేయాలంటే మనకు మొట్టమొదటి ఏం కావాలి? ఇది ఉంటేనే మనం ఏదైనా చేసేది. వెరీ గుడ్. చక్కగా చప్పటి కొట్టినమ్మా. 2 ప్రశ్నలు సమాధానం చెప్పారు. ధ్యానం కావాలంటే మొట్టమొదటి ఉండాల్సింది ఏంది? శరీరం. కాబట్టి ఈ శరీరం ఉంటేనే కదా నువ్వు ఏమైనా చేసేది. కాబట్టి ఈ శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఫస్ట్. అంటే శరీరము చెప్పినట్టుగా నువ్వు వినకూడదు, నువ్వు చెప్పినట్టుగా ఈ శరీరం వినాలి. నేను 40 నిమిషాలు ధ్యానం చేస్తున్నాను, కూర్చో. ఓకే, కూర్చుండి. ఒక 5 నిమిషాలు రాగానే చిన్నపిల్లడు నాకు కొద్దిగా నిబ్బడుతుంది, కొంచెం కాలు జరుపు, కూర్చో. చిన్నపిల్లల్ని అంటాం కదా. అట్లా చిన్నపిల్లల్ని మనం ఎలా చేసేసి మనం చెప్పి కూర్చుంటామో అలా విధంగా నువ్వు చెప్పినట్టుగా ఈ దేహం వినాలి. కానీ దేహం చెప్పినట్టుగా కనుక నువ్వు వింటే ధ్యానం కుదరదు. కాబట్టి అది చెయ్యాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? అసలు దేహం అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏమ్మా, అసలు ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దేహం అంటే ఏమిటి? ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా చెప్పగలరా? మాయలో నుంచి కాదు, మామూలుగా అంటే మాయలో నుంచి వచ్చింది మనకు తెలియదు కదా. మనకు తెలుసు, చూస్తూనే ఉంటాం దేహం ఎక్కడ. తల్లి గర్భంలో నుంచి వచ్చింది. తల్లి గర్భంలోకి ఎదుటి వచ్చింది. దేహం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆహారంలో నుంచి వచ్చింది. అది భగవద్గీత కూడా చెప్తుంది. అన్నాద్ భవంతి భూతాని. అన్నంలో నుంచి మన శరీరం వచ్చింది. అందుకనే కొన్ని రోజులు ఎక్కువ అన్నం తిన్నాం అనుకో, నీ శరీరం ఏమవుతుంది? లావు అయిపోతుంది. ఒక 4 రోజులు అన్నం తినలేదనుకో, నీ శరీరం ఏమవుతుంది? సన్నగా అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? అన్నమే నీ శరీరంగా మారుతుంది. కరెక్టే కదా, తప్పేం లేదు కదా అది అంట్లో. కాబట్టి అన్నం నుంచి శరీరం వచ్చింది. అయితే ఈ అన్నం తిన్నటువంటి ఆహారం ఓన్లీ శరీరంగానే మారుతుందా, ఇంకా ఏమైనా ఏ విధంగా మారుతుందా? ఆ విషయం ఆలోచిస్తే నువ్వు తిన్నటువంటి ఆహారంలో 50% ఆహారం దేనిగా మారిపోతుంది? మలంగా మారి బయటికి వెళ్ళిపోతుంది. 50% బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా 50% మిగిలింది. దాంట్లో 30% మాంసంగా మారుతుంది. 80%. ఇంకా
15% రక్తంగా మారుతుంది. ఇంకెంత శాతం మిగిలింది? 5% మిగిలింది. 5% దేనిగా మారుతుందో తెలుసా? నీ మనసుగా మారుతుంది. అంటే నీ ఆలోచనలుగా మారుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎటువంటి ఆహారం తింటావో నీ మనసు కూడా ఆ రకంగా ఆలోచిస్తుంది. ఆవుని ఏమన్నారు? సాధు జంతువు అన్నారు. కాబట్టి ఆవు ఏ రకం ఆహారం తీసుకుంటుంది? శాకాహారం తీసుకుంటుంది. సింహాన్ని ఏమన్నారు? క్రూరముఖము అన్నారు. ఆ క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చింది సింహానికి? మాంసాహారం తినటం వల్ల వచ్చింది. అమ్మా, కాబట్టి నువ్వు ఎటువంటి ఆహారం కనుక తీసుకుంటే నీకు ఆలోచనలు ఆ రకంగా వస్తాయి. అందుకనే మన పెద్దవాళ్ళు మడిగట్టుకొని వంట చేసేవాళ్ళు. ఎందుకమ్మా మడిగట్టుకొని? అంటే మడిగట్టుకొని దేవుడికి చేసేసి పొదుగు దేవుడిని గురించి ఆలోచిస్తూ మంత్రాలు చదువుకుంటూ దాంట్లో కొంచెం అన్నం వేసేసి కొంచెం కూర వేసి దాంట్లో పోపేసి దాంట్లో కొంచెం నూనె పోసి దాంట్లో కారం వేసి ఇదంతా కూడా దేవుడిని చదువుకుంటూ మంత్రాలు దేవుడికి మంత్రాలు వేసినట్టుగా వేస్తుంటారు. దాంట్లో చేసేసి అప్పుడేమవుతుంది? నీలో ఉన్నటువంటి ఆ సాత్విక ఆలోచనలన్నీ ఇంట్లోకి అన్నంలోకి వెళ్ళిపోతాయి. ఆ అన్నం ఇంట్లో వాళ్ళందరూ తిన్నప్పుడు ఆ ఆలోచనలన్నీ కూడా వాళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఇది అక్కడ ఉద్దేశం. మడిగట్టుకొని వంట వండటం అనే దానికి కారణం ఇది. కాబట్టి ఎటువంటి ఆహారం కనుక తింటే నీకు అటువంటి ఆలోచనలు ఉండాలి. అప్పుడు కూడా మనం సాత్వికమైనటువంటి ఆహారం, తర్వాత శాకాహారం, మాంసాహారం. ఒకవేళ మాంసాహారం మీరు తిన్నారనుకోండి, ఆ జంతువు చంపబడేటప్పుడు అది పడినటువంటి వేదన అంతా కూడా నువ్వు మాంసాహారం తిన్నప్పుడు ఆ మాంసాహారం ద్వారా నీలోకి వచ్చేస్తాయి. కాబట్టి నీ ఆలోచనలు అన్నీ కూడా విపరీతంగా ఉంటాయి. కాబట్టి నువ్వు ధ్యానం చేసేటప్పుడు నాకు మనసు కుదరటం లేదంటే ఇటువంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయం నువ్వు ఆలోచించుకొని తగినటువంటి మార్పులు చేసుకొని తర్వాత నువ్వు ఎంత ఆహారం తినాలో కూడా ఆలోచించుకోవాలి. ఆహారం తినేటప్పుడు కనీసం ఇంకా ఒక హస్తం అన్నం నేను తింటాను అని అనుకున్నప్పుడే ఆపేసేయాలి. నేను ఇంకొక హస్తం అన్నం తినగలను అనుకున్నప్పుడే ఆపేసేయాలి. అక్కడ ఆపేసేసి మళ్ళీ మనం ఏం చేయాలి? కొంచెం నీళ్లు పోయాలి. ఆ పైన ఏం పెట్టాలి? కొంచెం ఖాళీ ఎట్టు పెట్టాలి, కొంచెం గాలి. అప్పుడు కనుక చేస్తే మన యొక్క పొట్ట అవుతుంది, అది కూడా ఒక మిక్సీ లాంటిది. లోపల ఈ యొక్క దీంతో తిరుగుతుంటుంది. అప్పుడు చక్కగా జీర్ణమైంది. అట్లా కాకుండా నువ్వు మిక్సీలో లాగా పూర్తిగా పైదాకా పిండేసేసి నీళ్లు పోయకుండా గాలి లేకుండా పైన కనుక అది పెట్టి కనుక నొక్కితే ఏమవుతుంది? తిరగదు. అందుకని నీకు అజీర్ణం వస్తుంది. కాబట్టి అప్పుడు నువ్వు ధ్యానం చేస్తే నీకేమొస్తుంది? నిద్ర వస్తుంది. ఏమ్మా, అందుకని ఎంత తినాలో, ఎటువంటి ఆహారం తినాలో ఇంపార్టెంటు, ఎంత తినాలో కూడా ఇంపార్టెంటు. కాబట్టి నువ్వు దీని మీద నీ ఆలోచనలు వస్తున్నాయి లేదా అనే విషయం ఆధారపడుతుంది. ఇందాక అన్నారు కదా, నాకు ఆలోచన కుదరటం లేదు అని చెప్పి. ఈ ఆలోచనలు కుదరపోవడానికి ఈ విధమైనటువంటి కారణం ఏమైనా ఉన్నదా అని చెప్పి నువ్వు ఆలోచించుకొని ఎక్కడైనా సరి చేసుకోగలిగితే నువ్వు సరి చేసుకోవాలి. అప్పుడు నీ యొక్క ఆలోచనలు కుదురుతాయి. ఓకే, శరీరం ఉండాలి. శరీరం తర్వాత ఇంకేం ఉండాలమ్మా? ధ్యానం చేయాలంటే మనసు కంటే ఇంకోటి ఉండాలి, బుద్ధి కంటే ఇంకోటి ఉండాలి, ఆత్మ కంటే ఇంకోటి ఉండాలి, ప్రాణం ఉండాలి. అదే కదమ్మా, శరీరం శవానికి కూడా శరీరం ఉంటుంది, శవానికి కూడా శరీరం ఉంటుంది. కాబట్టి శరీరం అది ధ్యానం చేయదు కదా. అందుకని ఏముండాలి? నీకు ప్రాణం ఉండాలి. నువ్వు ధ్యానం చేయాలంటే ప్రాణం ఎక్కడి నుంచి? మన ప్రాణం ఎక్కడుందమ్మా? మాయల పకీర్ ప్రాణం ఎక్కడుంది? చిలకలో ఉంది. మన ప్రాణం ఎక్కడుంది?
మన ప్రాణం గుండె లేదు. సరే, శవానికి కూడా గుండె ఉంటుందిగా, మరి దానికి ప్రాణం లేదుగా. మనిషి ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ శ్వాసలో ఉంటుంది. మనకి శవానికి తేడా అదే కదా. శవానికి శ్వాస ఉంటుందో మనకి శ్వాస ఉంటుంది, కానీ మనిషి ప్రాణం శ్వాసలో ఉంటుంది. మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉంటుంది. కాబట్టి ఈ శ్వాసను నువ్వు జాగ్రత్తగా పట్టుకోవాలి ఏమ్మా, ఈ శ్వాసను జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకనే మనం ఏం చేయాలి, మనం పుట్టినప్పుడు ఇన్ని సంవత్సరాలు జీవిస్తాడు అని చెప్పి మనకు నిర్ణయించబడలా. వీడి బ్యాంకులో నేను 1,15,000, 20,000, 33 శ్వాసలు వీడి బ్యాంకులో వేస్తున్నా. వీడు అన్ని శ్వాసలు తీసుకోగానే నా దగ్గరికి వచ్చేస్తాడు అని చెప్పి కొన్ని లక్షల నెంబర్ ఆఫ్ శ్వాసల్ని మన బ్యాంకుల అకౌంట్లో వేసేస్తాడు దేవుడు. మనం ఏం చేయాలి, ఆ శ్వాసల్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం గబగబ ఆ శ్వాసల్ని తీసేసుకున్నావు అనుకోండి, నువ్వు గబగబ పోతావు. నువ్వు నిదానంగా కనుక కొంచెం కొద్దిగా డ్రా చేసుకుంటూ ఏటీఎంలోకి వెళ్ళి కొద్దిగా డబ్బులు డ్రా చేసుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు వస్తాయి. నువ్వు లేదో ఇస్తున్నాడు కదా తీసుకుంటానని చెప్పి టక డ్రా చేసుకుంటే అయిపోతాయి. అందుకనే నువ్వు బ్యాంకులో ఉంటేనే కదా నువ్వు ఏటీఎంలో డ్రా చేయగలిగేది. నీ బ్యాంకులో అయిపోతే నువ్వేం డ్రా చేయలేవు. అందుకని ఇచ్చినటువంటి శ్వాసల్ని చాలా జాగ్రత్తగా కొంచెం తక్కువగా వాడుకోవాలి. అందుకనే మనిషికి శ్వాసలు నిమిషానికి 12 శ్వాసలు సరిపోతాయి. మనిషి బతకాలి అంటే నిమిషానికి 12 శ్వాసలు సరిపోతాయి. కానీ మనం ఎన్ని శ్వాసలు తీసుకుంటామో తెలుసా? ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు 50 శ్వాసలు తీసుకుంటాం. అయిపోయా గబా లాగేస్తున్నావు, దగ్గర అయిపోతున్నావు. అదే కానీ ప్రశాంతంగా ధ్యానం చేసేటప్పుడు గంటకి 4 శ్వాసలు, గంటకు 5 శ్వాసలు సరిపోతాయి, ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి ఈ శ్వాసల్ని ఎంత తక్కువ వాడుకుంటే అంత ప్రశాంతంగా ఉంటావు. కాబట్టి ఈ ప్రాణం అంటే ఈ శ్వాస మీద కనుక ధ్యాస కనుక పెట్టినట్లయితే నువ్వు ప్రాణం మీద విజయం సాధించినాడు అవుతావు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టావో, నీకు ఇంకొకటి జరుగుతుంది. ఏంటో తెలుసా? నీకు ఆలోచనలు రావు. ఒకటే మాట ఎప్పుడైనా సరే, నేను శ్వాస మీద ధ్యాస పెడతాను, నేను ఆలోచిస్తాను, 2 ఒకేసారి చేస్తాను, చేయలేవు. నీ వల్ల కాదు. ఏదో ఒకటే చేయగలవు. ఆలోచిస్తున్నావు అంటే శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. నీకు శ్వాస మీద ధ్యాస ఉన్నది అంటే నీవు ఆలోచించటం లేదు అని అర్థం. అందుకని ఏమంటాడు పత్రిజీ, నీకు ఆలోచన వచ్చినప్పుడల్లా నీ దృష్టిని శ్వాస మీదకి తీసుకొని రా, నీ ఆలోచన మాయమైపోతాయి అని చెప్పంటాడు. కాబట్టి కంటిన్యూస్గా నీ శ్వాస మీద ధ్యాస పెట్టేటట్టుగా కనుక ఉంటే, ఇందాక అడిగారు నాకు ఆలోచనలు వస్తున్నాయండి, ఆలోచనలు పోవాలంటే ఏం చేయాలి అన్నారు. సమాధానం వచ్చిందా? ఆలోచన పోవాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టావో నీ మనసు ఏమైపోతుంది? అద్భుతం తల్లి. నీ మనసు పక్కకి వెళ్ళిపోతుంది. మనసు పక్కకి వెళ్ళటం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం చెందటం లేదు. ఎవరు అడ్డు వస్తున్నారు దానికి? మనసు అడ్డం వస్తుంది. మనసు అడ్డు వస్తుంది. ఎట్లా? సూర్యుడికి చంద్రుడు అడ్డం వస్తే సూర్యగ్రహణం జరిగినట్టుగా, సూర్యుడికి కనుక మబ్బులు మేఘం అడ్డం వస్తే చీకటి ఏర్పడినట్టుగా, సూర్యుడికి జస్ట్ ఎండ ఎక్కువైతే ఇట్లా అరచేతిని అడ్డబెట్టేసేసి నువ్వు ఎండను తగ్గించుకున్నట్టుగా నీ ఆత్మ ప్రకాశం చెందకుండా నీ మనస్సు అడ్డుపడుతుంది. అందుకని నీ మనసు అడ్డుపడుతుంది కాబట్టి ఈ మనసు ఏం చేస్తుందో నీ బ్రెయిన్ కూడా అదే చేస్తుంది. అందువల్ల నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. నువ్వు కనుక ధ్యానం చేసినప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ఆలోచనలు లేనప్పుడు మనసు ఏమవుతుంది? లేకుండా పోతుంది, లేకపోతే పక్కకు పోతుంది. అప్పుడు ఏమవుతుంది? నీ ఆత్మ డైరెక్ట్గా ప్రకాశం పొందుతుంది.
నీ ఆత్మలో గనక ప్రకాశంలో ఉన్నప్పుడు, నీ మనసు లేనప్పుడు నీలో ఆలోచనలు అనేవి రావు. అప్పుడు మనసు ప్రకాశంగా చెందినప్పుడు ఈ ఆలోచనలు బదులుగా నీకేమొస్తుందో తెలుసా? ఏమొస్తుంది? కొన్ని చెప్పగలరా? ధ్యానం చేస్తున్నావు, మనసు పక్కకి వెళ్ళిపోయింది, ఆత్మ ప్రకాశం చెందుతుంది. ఆత్మ ప్రకాశం చెందింది అని చెప్పి నీకేం కనిపించదు కదా ఆత్మ, కానీ ఆత్మ ప్రకాశవంతం అవుతూ ఉంటుంది. ఆత్మ ప్రకాశవంతం అవుతుంది అని చెప్పి నువ్వు ఎట్లా చెప్పగలవు? అనుభవించటమే కానీ చెప్పటానికి వెళ్ళలేవు. ఆ అనుభవం ఎట్టుంటుందో తెలుసా? ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ఆనందం అనేది మీరు ఎప్పుడూ జీవితంలో అనుభవించారా? అందరూ అనుభవించాం. అయితే మనం అనుభవించినటువంటి ఆనందాలు అన్నీ కూడా క్షణిక ఆనందాలు. క్షణికం ఉంటాయి, పోతాయి, క్షణికం ఉంటాయి, పోతాయి. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీరు ఒక సముద్ర తీరానికి వెళ్ళండి. సూర్యోదయాన్ని గమనించండి. ఎంత ప్రశాంతంగా అలలో సూర్యుడు చక్కగా పైకి వస్తున్నాడు, చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. అప్పుడు నువ్వు కూర్చొని చక్కగా సూర్యోదయాన్ని అలా చూస్తున్నావు. ఎటువంటి ఆలోచన లేదు. ఆ సూర్యుడు నాకు దొరికితే బాగుండు, నేను జేబులో వేసుకొని పోతాను అని అనుకో. ప్రశాంతంగా అట్లానే ఇంకేవి నీకు ఇంటి దగ్గరే కానీ, కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ ఏవి గుర్తుకు రావు, అట్లానే చూస్తుంటావు. అది ఆనందం అంటే. ఈ యొక్క ధ్యానస్లో ఉన్నప్పుడు నీకు అటువంటి అనుభూతి కలుగుతుంది. అప్పుడు నీకు ఎటువంటి ఆలోచనలు రావు. మనందరం ఎన్ని పనులు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎక్కడికెక్కడికి వెళ్ళినా, ఎన్ని పిల్లల్ని కన్నా, ఇల్లు కట్టుకున్నా, ఏం చేసినా కూడా ఒకదానికోసమే. దేనికోసం? ఆ ఆనందం కోసం. కాబట్టి ఇంత కష్టపడితే జీవితాంతం పరిగెత్తుతానే ఉన్నాం ఆనందం కోసం పరిగెత్తున్నాం కన్నా. కానీ ఎక్కడికి పరిగెత్తకుండా ఉన్న చోట్లోనే కూర్చొని ఏ పని చేయకుండా పరిగెత్తితే వచ్చేటటువంటి ఆనందాన్ని కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఫ్రీగా వచ్చేస్తుంది. ఇంత సులభంగా వచ్చే ఆనందం కోసం పరిగెత్తి జీవితాంతం పరిగెత్తుతూనే ఉన్నాం, జన్మలు ఎత్తుతూనే ఉన్నాం, పుడతానే ఉన్నాం, చస్తానే ఉన్నాం. ఆనందం మాత్రం దొరకడం లేదు. కారణం ఏంటి? నువ్వు కూర్చొని ధ్యానం చేయటం లేదు. మీరందరూ కూర్చొని ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు అంటే 6,000 మంది ఉన్నటువంటి ఊళ్ళో కేవలం 20 మంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు అంటే మీరందరూ ఎంతో పుణ్యం చేసుకుంటే ఇక్కడికి వచ్చారు. గత జన్మలో మీరు పుణ్యం, గత జన్మలో కానీ లేకపోతే ఇప్పుడు దాకా కానీ మీరు చేసుకున్నటువంటి పుణ్య ప్రభావం వల్ల కానీ మీరు ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. విశ్వం గనక తీసుకురాకపోతే మీ అంతట మీరు ఇక్కడికి వచ్చేటటువంటి ప్రసక్తే లేదు. ఎవరైనా సరే, నేను ఈ ధ్యానంలో రావడానికి 65 ఏళ్ళు పట్టింది. మీరు నాకంటే చాలా మంది చిన్నవాళ్ళు ఉన్నారు, నాకంటే చాలా ఎర్లీగా వచ్చారు మీరంతా. కాబట్టి నాకంటే కూడా ఎంతో పుణ్యం చేసుకున్నారు మీరు. నేను 25 సంవత్సరాలు నేనే వేరే తప్పుదారులు దొక్కలేదు, వేరే దారులు దొక్కలేదు, మామూలు దారులోనే ఉన్నా. కానీ ధ్యాన పరిచయం కావడానికి 65 ఏళ్ళు పట్టింది, ఎంతో లేటుగా. అందుకని లేట్ అయింది కదా,
అందుకని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఉన్న ఉద్యోగాలను అన్నీ వదిలేసేసి ధ్యాన ప్రచారంలో దిగా. ఇది లేట్ అయిపోయింది కదా, 65 ఏళ్ళు మహాబతితే ఎంత, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే 20 ఏళ్లలో ఈ 60 సంవత్సరాలు నేను లేట్ అయ్యాను కదా, ఈ లేటును మొత్తం కవర్ చేసుకోవాలి. కాబట్టి గబా 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 రాత్రి మగుళ్ళు చేస్తూ ఉండాలి. చేస్తే ఆ లేట్ అయిన దాన్ని మొత్తం కవర్ అయిపోవాలి. అందుకని మీరు కూడా ఏం చేయాలి, వచ్చారు, ఎంతో అదృష్టం ఉండబట్టి వచ్చారు, ఇక వచ్చారు కదా, ఇక లేట్ చేయొద్దు. గబా గబా ఇక మీరు కొన్ని పొద్దుగూకులు అదే యావలో అదే దీంట్లో ఉండాలి. పుస్తకాలు చదువుతూ ఉండాలి, స్వాధ్యాయం. వచ్చినటువంటి వాళ్ళందరినీ మొత్తం ఇట్లాంటి వాళ్ళు వచ్చే పాఠాలు చెప్పించుకుంటూ ఉండండి, చేసుకుంటూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. కాబట్టి మీరు దాన్ని కంటిన్యూగా వచ్చినటువంటి అవకాశాన్ని విడవడకుండా ఆ ధ్యానాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా చేస్తే మీరు ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం లేదు. ఈ జన్మలోనే మీరు మీ జీవం ఉండగానే ఈ ధ్యానం మీకు మోక్షాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మీరు జీవన్ముక్తులు అంటారు. జీవించుతూ ఉన్నప్పుడే మోక్షం పొందటాన్ని ఏమంటారు, జీవన్ముక్తి అంటారు. చాలామంది సరిపోయిన తర్వాత ఇస్తారు, కానీ అట్లా కాదు. ఈ ధ్యానం మీరు జీవిస్తూ ఉండగానే మీకు ముక్తిని ప్రదర్శిస్తుంది. కాబట్టి మీరందరూ ఈ వచ్చినటువంటి సదవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ధ్యానంలో కంటిన్యూస్గా ఇంకా ముందుకు వెళుతూ ఈ ధ్యానం గురించి ఇంకా తెలుసుకొని ముందుకెళ్ళి జీవన్ముక్తులుగా మారాలని కోరుకుంటూ మీరందరికీ నా అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. 5-4 అయింది సార్.